గారికి, డిఆర్డిఓ గారికి, డిఎంహెచ్ఓ గారికి, తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, గౌరవ ప్రజాప్రతినిధులు అందరికీ, అధికారులందరికీ, ముఖ్యంగా ఈరోజు సభకి విచ్చేసిన తల్లిలు అందరికీ, పిల్లలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనము శుక్రవారం సభ అనేది ప్రతి అంగన్వాడీలో ప్రతి శుక్రవారం జరుపుతూ ఉన్నాము. ఇప్పటికి 6 నెలలు దాటిపోయింది. దానికి కూడా మనము మంచి ఫలితాలు ఇప్పుడు చూస్తున్నాము. ఇది శుక్రవారం సభ అనేది క్షుప్తంగా చెప్తాను సార్, 2 నిమిషాలు. ఎందుకు పెట్టడం జరిగింది అంటే, ప్రతి జిల్లాలో మనకి అంగన్వాడీ కేంద్రాలు ఉంటుంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటుంది, తర్వాత ఏరియా హాస్పిటల్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ, ఇంకా పెద్ద స్థాయి హాస్పిటల్లో ఉంటుంది. కానీ ఏది చూసినా ఒక అధికారికి, ఒక వర్గంకి, ఒక డిపార్ట్మెంట్కి ఇంకొక దాంతో సహకారం లేకుండా, కోఆర్డినేషన్ లేకుండా అప్పుడప్పుడు కొంత పనులు మనకి మిస్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి క్షేత్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో పిహెచ్సికి కానీ అంగన్వాడీకి కింద స్థాయి నుంచి అధికారులందరికీ సమన్వయం ఉంటే బాగుంటుంది అనేది ఉద్దేశంతో ఇలాంటి సభలు ఏర్పాటు చేయడం జరిగింది. శుక్రవారం సభ ఏర్పాటు చేసేటప్పుడు అక్కడ గ్రామ స్థాయి మరియు మండల స్థాయి స్పెషల్ అధికారి వస్తారు, మండల్ స్పెషల్ ఆఫీసర్. వారితో పాటు ప్రతి అంగన్వాడీలో కూడా పిహెచ్సి వాళ్ళు, ఎంఎల్హెచ్పి డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లు వచ్చి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తారు. తల్లులకి మంచి ఆరోగ్యమైన ఆహారం గురించి కానీ, ఇంకా పిల్లల కోసం ఇమ్యునైజేషన్ ఎట్లా చేయాలి, ఏఎన్సి చెకప్ ఏ నెలలో జరగాలి, మామూలు సాధారణ ప్రసవాలు ఏ విధంగా జరగాలి, తల్లిలు గర్భిణీ ఉన్నప్పుడు ఏం చికిత్స చేసుకోవాలి, తర్వాత ఏం కేర్ తీసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి అనేది దాని గురించి అవగాహన కల్పుతున్నారు. దీంతో పాటు ముఖ్యంగా మనం మహిళలు, వాళ్ళకి ఎన్నో రకాల సమస్య ఉంటుంది ఇంట్లో, వాళ్ళది ఎవరికి పంచుకోవాలి, ఎవరిని చెప్పుకోవాలనేది తెలియక కూడా చాలా విషయాలు లోపల పెట్టుకుంటారు. సో మనం శుక్రవారం సభ ఏర్పాటు చేశాము మహిళలు ఆరోగ్యం గురించి. కానీ దీనివల్ల మనకి చాలా రకాలు కూడా లాభాలు బయటికి వస్తుంది. లింగ హింస కానీ, ఇంటిలో కుటుంబ సమస్య కానీ, భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవ ఉన్నా కూడా మన దృష్టికి తీసుకొని వస్తే దానికి మనము సఖీ సెంటర్ని పంపిస్తూ వాళ్ళకి తోడుగా ఉంటున్నాము. వాళ్ళ సమస్యని కూడా చాలా వాటికి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము. సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య గారికి స్వాగతం, సుస్వాగతం. దీంతో పాటు ఇప్పుడు మహిళలకి ఎంత పెద్ద రోగాలు అయినా వాళ్ళు అసలు బయటకి చెప్పుకోరు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మన వల్ల కుటుంబం ఇబ్బంది పడొద్దు అని ఆ ఉద్దేశంతో చాలా విషయాలు వాళ్ళు లోపల దాచిపెట్టుకుంటారు. అతి అయిపోయిన తర్వాత, పెద్ద రోగాలు అయిన తర్వాత ఇంటి అమ్మి, పొలం అమ్మి చికిత్స చేరుకునే విధంగా పరిస్థితి వచ్చే వరకు వాళ్ళు ఊపిక పడతారు. దానివల్ల వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబం అంతా కూడా నష్టపడుతుంది అని ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేకంగా గైనకాలజికల్ ఇష్యూస్ ఉండొచ్చు, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, పీసీఓడి, ఎన్నో రకాల సమస్యలు మహిళలకి ఉంటుంది. దాని గురించి ఒక వేదికని ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక 6 నెలలో ఒక్కసారి అయినా ఫుల్ బాడీ చెకప్ చేయాలనేది ఉద్దేశంతో మనము ఆరోగ్య మహిళకి పోయే విధంగా శుక్రవారం సభ నుంచి మహిళలు తీసుకెళ్తున్నాము. సో దానివల్ల మన జిల్లాలో చాలా మంది మహిళలకి వాళ్ళకి తెలియకుండా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఉన్న సందర్భాలు మనకి ముందుకి వచ్చింది. అది తెలియని తర్వాత మనము వాళ్ళకి పెద్ద ఆసుపత్రుల్లో కూడా చికిత్స ఇప్పుడు చేరుకునే విధంగా చూస్తున్నాము. ఇది లేకపోతే వాళ్ళకి క్యాన్సర్ ఉంది కూడా అని తెలియక వాళ్ళు చాలా నష్టం పోయేవాళ్ళు. సో దీంతో పాటు మహిళలు గర్భిణీ ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఉచితంగా ఐరన్ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కానీ, కాల్షియం టాబ్లెట్స్ కానీ, ఇంకా చాలా వాటికి 4 ఏఎన్సి చెకప్లు ఫ్రీగా జరుగుతుంది. దాంతో పాటు కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉందా లేదా అని చూడడానికి టిఫా స్కాన్ అంటూ ఉంటుంది, అది కూడా మనము ఉచితంగా చేస్తున్నామని ఆ విషయం ప్రజల దగ్గరికి వెళ్ళిన తర్వాత మహిళలు దానికి బాగా స్పందించి చాలా వాటికి ఇప్పుడు లాభాలు పొందుతున్నారు. సో ఒక మహిళ ఇంతకు ముందు మాట్లాడుతూ చెప్పింది,
నాకు యాంకర్ ఉండాలనేది కోరిక ఉండే, కానీ పాపం పెళ్లి అయిపోయింది అనేది. పెళ్లి అయితే జీవితం ఖతం అవుతుంది అనేది కాదు. అదే సార్ తను చెప్పింది, అదే సార్ నేను కూడా అదే అనుకుంటున్నా. అంటే తను చెప్పింది సార్, నాకు ఇది ఉండే కానీ పెళ్లి అయిపోయింది అని చెప్తుంది. సో తనకి తర్వాత మాతో ఉన్న మహిళా సోదరమణి అందరికీ నేను ఒక పర్సనల్ విషయం పంచుకుంటున్నా. నాకు కూడా పెళ్లి అయిన తర్వాత ఈ పదవి వచ్చింది. పెళ్లి అయిన తర్వాతనే ఎగ్జామ్ రాశాను. ఈ రోజు మీ అందరి ముందు ఉన్నాను. పెళ్లి అయితే మాత్రం మీ ఆకాంక్షలకి మీరు ఫుల్ స్టాప్ పెట్టాలనేది ఎక్కడ కూడా ఏ శాస్త్రంలో లేదు. కాబట్టి దయచేసి అట్లా భావించొద్దు. మనము ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైనా అవకాశం వస్తే దానికి సద్వినియోగం చేయాలి. ఇలాంటి సభలు ఎస్పెషల్లీ వచ్చేటప్పుడు దాని నుంచి నేర్చుకోవాలి. మనకి తెలిసిన విషయాలు పంచుకుంటూ అందరినీ నేర్పించాలి. ఈ రోజు తను ఇక్కడ ఈ మైక్ పట్టుకొని ఈ వేదికలో మాట్లాడిన వల్ల ఏమైంది, గౌరవ మినిస్టర్ గారు తనకి ఒక కొత్త అవకాశం ఇస్తారని ఒక హామీ ఇచ్చారు. సో మీరు మాట్లాడితే మీ గొంతు బయటికి పోతే కనుక మీ లోపల ఉన్న ఆకాంక్ష కూడా బయటికి పోతుంది. దానికి ఖచ్చితంగా ఫలితాలు వస్తుంది అని మాట ఇస్తున్నాము. ఎప్పుడు కూడా ఈ రోజు ప్రత్యేకంగా ఇది స్పెషల్ సభ. ఎందుకంటే ఈ రోజు నుంచి మన జిల్లాలో మనం అన్ని అంగన్వాడీ కేంద్రాలకి చిన్న పిల్లల కోసం యూనిఫామ్లు తయారు చేశాము. వాళ్ళకి ఈరోజు గౌరవ మంత్రి గారు సమయం తీసుకొని మనం ఈరోజు వారు ఆధ్వర్యంలో యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం కూడా మొదలు పెడతా ఉన్నాము. మన జిల్లాల వాటికి చూస్తే 777 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. దాంట్లో సుమారు 8500 చిన్న పిల్లలు స్కూలింగ్ కి వెళ్తారు. ప్రీ ప్రైమరీ స్కూలింగ్ అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్వాడీ కేంద్రం అంటే ఇంతకు ముందు ఒక గుడ్డు పాలు మాత్రమే అని తల్లులకి తెలిసి ఉంటే, కానీ ఇప్పుడు ప్రస్తుతం మనము ఎన్నో రకాలు అంగన్వాడీ టీచర్స్ కూడా వాళ్ళకి ఒక టీచర్ అనేది ఒక అధ్యాపిక అనేది ఒక గుర్తింపు వచ్చింది. వారు కూడా స్టేట్ లెవెల్లో రాష్ట్ర స్థాయిలో పోయి ట్రైనింగ్ తీసుకున్నారు. దానికోసం ట్రైనింగ్ మాన్యువల్ కానీ ప్రత్యేకంగా స్ట్రక్చర్డ్ గా చాలా సిలబస్ కూడా పిల్లల కోసం తయారు చేయడం జరిగింది. ఈ రోజు పిల్లలు ఎంత మంచి సిలబస్ ని అంత మంచి టీచింగ్ ని మన ప్రీ ప్రైమరీ స్కూల్స్ లో తీసుకుంటూనే ఉన్నారు. సో ఎక్కడ లేని విధంగా, ఏ స్టేట్ లో లేని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనము చిన్న పిల్లలకి అంటే ఏ విధంగా కార్పొరేట్ స్కూల్లో నర్సరీ కానీ క్రష్ ఉంటది, ఆ విధంగా మనము దానికి అనుకూలంగా మనము శిక్ష కానీ మౌలిక సదుపాయాలు కల్పిస్తా ఉన్నాము. సో ఈ మంచి సభకి వచ్చి దానికి వారు అమూల్యమైన సమయం ఇచ్చినందుకు మంత్రి గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళలందరినీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.